బ్యాంకులో వేసిన సీఎం సహాయ నిధి చెక్కులు మాయమైన ఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్లో చోటు చేసుకుంది. 2.5 నెలలు గడిచినా డబ్బులు అందకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో సీఎం సహాయ నిధి చెక్కులు వచ్చాయని బాధితులు సంబరపడ్డారు. చెక్కులు క్యాష్ చేద్దామని బ్యాంకులో వేశారు. 2.5 నెలలు గడిచినా డబ్బులు ఖాతాలో జమ కాకపోవడంతో బ్యాంకు మేనేజర్ను ప్రశ్నించగా మీ చెక్కులు క్లియరెన్స్ కోసం కొరియర్ ద్వారా నిజామాబాద్ హెడ్ ఆఫీస్ కి పంపించినట్లు బ్యాంకు మేనేజర్ జవాబిచ్చారు. 7,500 రూపాయల చెక్ వచ్చింది. ఆంధ్ర బ్యాంకులో అప్లై చేసిన ఆ చెక్కు పోయిన కోనేరులో పంపిస్తే పోయిన అన్నాడు సారు. 8వ నెల 11వ తారీఖు చెక్ ఇచ్చిన, వారం 10 రోజులకు రమ్మన్నారు. పోయితే చెక్కు పోయింది బాబు, మళ్ళీ తెప్పిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా ఎవరు చెప్పేలే, నువ్వు రాకు చేయకు. నేను ఏమన్నా అంటే నాకు ఎవరు తెచ్చుటోళ్ళు లేరు సార్, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని అడిగితే ఎవరు వచ్చే అవసరం లేదు, చెక్ రాగానే నేనే పంపిస్తా పిల్లగానికి ఇంటికి అని చెప్పిండు. ఇప్పుడు 2 నెలల 15 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా చెక్కు లేదు, ఎవరు నా ఇంటికి రాలేరు. నొప్పితో